హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి శ్రీనివాసరావు సంతోష్ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తారు. నన్నే కొడతారా, మిమ్మల్ని ఇంట్లో కూడా రానివ్వను అని సంతోష్ అంటూ ఉంటాడు. చెల్లెలు కాపురాన్ని నిలబెట్టాల్సింది పోయి చెల్లెలు కాపురంలో నిప్పులు పోయాలని చూసావు కదా, నువ్వు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకపోవడం కాదురా, మేమే నీ ఇంట్లోకి రాము అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. 4 రోజులు రోడ్డు మీద పడుకొని కడుపు మాడితే అప్పుడే మీకే బుద్ధొస్తుందిలే. కొడుకుల్ని కాదని కూతుర్లకు పెళ్లిళ్ళు చేసి అత్తారిళ్లకు ఘనంగా సాగనంపారు కదా, ఈరోజు రోడ్డున పడితే ఏ కూతురు వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది అని సంతోష్ అడుగుతూ ఉంటాడు. రే సంతోష్, నా కూతుర్లు నీలాగా కాదురా, వాళ్ళకు నేను రోడ్డున పడ్డానని విషయం తెలుసుంటే ఈ పాటికే వాళ్ళు నీకు బుద్ధి చెప్పేవాళ్ళురా, మమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేవాళ్ళురా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అబ్బో, అంత గొప్ప కూతుర్లు అన్నమాట. సరే, ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు వాళ్ళకు నిజం తెలుస్తుంది కదా, ఆ రోజు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఉంచుతారో మేం కూడా చూస్తాంలే అని చెప్పి సంతోష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటండి అసలు వీడు ఎందుకండి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి, బాధపడకు, పిల్లల్ని మాత్రమే మనం కనగలము, వారి బుద్ధుల్ని కనలేము అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అవునండి, మీరు చెప్పింది నిజమే అని చెప్పి శ్రీనివాసరావు లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరోవైపు కనిష్క, ఎంతో కష్టపడి ప్లాన్ చేశాను కానీ బెడిసి కొట్టింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ లక్ష్మి శ్రీనివాసరావు నేను చెప్పినట్టుగా చెప్పుంటే బాగుండేది, కానీ వాళ్ళు నేను చెప్పినట్టు చెప్పకుండా తులసిని బాగా చూసుకుంటున్నారని చెప్పేసరికి ఈ ఇంట్లో ఆ తులసి గౌరవం ఇంకా పెరిగింది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు టీవీలో బసవరాజు గారిపై మొదటిగా వచ్చిన వీడియో ఫేక్ అని తెలిసింది. ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్ర అని తులసి గారి తల్లిదండ్రులు చెప్తున్నారు. భైరవనేని బసవరాజు గారి కుటుంబం తులసి గారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారని తులసి గారి తల్లిదండ్రులే చెప్పటం వల్ల మీడియానే కాకుండా ప్రజలు కూడా ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని నమ్ముతున్నారు అని చెప్పి టీవీలో చూపిస్తూ ఉంటారు. ఇక దాంతో సిద్ధు, నానా చూసారా అని చెప్పి అంటూ ఉంటాడు. చూసాంలేరా అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. ఇందాకలా అందరూ కలిసి తులసిపై నోరు పారేసుకున్నారు కదా, ఇప్పుడు తులసి వల్లే మళ్ళీ తిరిగి మన గౌరవం నిలబడింది. అలాంటి తులసిని ఇప్పుడు మీరు ఏమి అనరా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమనాలరా అని బసవరాజు అంటూ ఉంటాడు. కోపం వచ్చినప్పుడు తిట్టడం, మంచి జరిగినప్పుడు అభినందించడం సహజం కదా నాన్న, అలానే తులసిని అభినందించవచ్చు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అభినందిస్తావురా, నువ్వు నీ పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉన్నావు కదా, చాలే, మేము అభినందించాల్సిన అవసరం లేదురే అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు జాను ఆలోచిస్తూ ఉంటే విశ్వ జాను దగ్గరకు వెళ్ళి, జాను, డైరెక్ట్గా అమ్మ నాన్నలతో పెళ్లి చేసుకోనని చెప్పొచ్చు కదా, 2 రోజులు గడువు కావాలని ఎందుకు అడిగావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. విశ్వ, 2 రోజుల్లో నేను దుబాయ్ వెళ్ళిపోతాను, అప్పుడు అంకుల్ ఆంటీకి ఈ పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని తెలిసిపోతుంది కదా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనంటే అది మంచి సంబంధం, బంగారం లాంటి సంబంధం, నీ భవిష్యత్తు బాగుంటుంది అని 100 రకాల కారణాలు చెప్పి నన్ను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అందుకే వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే 2 రోజుల తర్వాత నా నిర్ణయం చెప్తా అని చెప్పాను. 2 రోజుల తర్వాత నేను దుబాయ్కి వెళ్ళిపోతాను కాబట్టి అంకుల్ ఆంటీకి నాకు ఆ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని తెలిసిపోతుందిలే విశ్వ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. జాను, నిజంగానే దుబాయ్ వెళ్ళిపోతావా అని విశ్వ అంటూ ఉంటాడు. ఆ దుర్మార్గుడు జై నుంచి నా కుటుంబాన్ని, నా వాళ్ళను కాపాడుకోవాలంటే నేను దుబాయ్ వెళ్ళక తప్పదు విశ్వ అని జాను చెప్తూ ఉంటుంది. సరే జాను, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. కనిష్క, ఓసే తులసి, నువ్వు ఎక్కడికైనా వెళ్తే విజయం సాధించొస్తావే, నీ దగ్గర అలాంటి టాలెంట్ ఉందని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు అత్తయ్యను తీసుకొని ప్రెస్ మీట్కి వెళ్ళి జనాలందరినీ మెప్పిస్తావు, ఎందుకంటే నీ దగ్గర అలాంటి టాలెంట్ ఉందని నాకు తెలుసు, కానీ మీరు ప్రెస్ మీట్కి వెళ్ళరు కదా అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కనిష్క ఆయిల్ తీసుకొచ్చి మెట్ల మీద పోసి, విశాలక్షి అత్తయ్య, తులసిపై కోపంతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి మనసులో అనుకొని నూనెను మెట్ల మీద పోస్తూ ఉంటుంది.
ఇప్పుడు కాళ్ళు చేతులు విరిగి అత్త కోడళ్ళు సోఫాలో కూర్చుంటారు. ప్రెస్ మీట్‌కి ఎలా వెళ్తారో నేను కూడా చూస్తాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే విశాలాక్షి అలా నడుచుకుంటూ మెట్ల మీద నుంచి వస్తూ ఉంటుంది. కనిష్క, రా, త్వరగా రా, నీ కాళ్ళు విరగాలి. నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చి నీ కోడలి కాళ్ళు కూడా విరగాలి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటే, ఇక విశాలాక్షి నూనె మీద కాలు వేయబోతూ ఉండగా తులసి పరిగెత్తుకుంటూ వచ్చి, అత్తయ్య, ఇందాకలా నేను ప్రిపేర్ చేసిన ఫైల్ ఇచ్చాను కదా, ఎక్కడా అని తులసి అడుగుతూ ఉంటే, అయ్యో మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను తులసి అని చెప్పి విశాలాక్షి రూమ్లోకి వెళ్తుంది. చా, ఈ పాటికే ఆ విశాలాక్షి కాళ్ళు విరిగిపోయాయి. ఆ విశాలాక్షి వీల్ చైర్లో కూర్చునేది, తులసి వచ్చి అంతా కూడా నాశనం చేసేసింది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక్కడే వెయిట్ చేస్తాను, ఎలాగైనా సరే ఈరోజు విశాలాక్షి అత్తయ్యను కింద పడేస్తాను, తులసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తులసి కూడా కింద పడేలా చేస్తాను, కాస్త లేట్ అయినా సరే అత్త కోడళ్ళిద్దరూ చిత్తు కావాల్సిందే అని కనిష్క మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బసవరాజు నీలాంబరి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. కనిష్క వాళ్ళను గమనించదు. అదే సమయంలో బసవరాజు నీలాంబరి ఇద్దరూ కలిసి నూనె మీద కాలు వేసి జర్రున జారి కింద పడి అబ్బా అని చెప్పి గట్టిగా అరవటంతో కనిష్క వాళ్ళిద్దరినీ చూస్తుంది. ఇదేంటి, విశాలాక్షి అత్తయ్య కింద పడాలని నూనె పోస్తే మామయ్య బామ్మ ఆ నూనె మీద కాలు వేసి కింద పడిపోయారు అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. అయ్యయ్యో, అలా పడిపోయారేంటండి అని చెప్పి విశాలాక్షి బసవరాజుని పైకి లేపుతూ ఉంటుంది. ఇక తులసి వెళ్ళి నీలాంబరిని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతూ ఉంటుంది. ఇక అలా బసవరాజుకి విశాలాక్షి సేవలు చేస్తూ ఉంటే తులసి నీలాంబరికి సేవలు చేస్తూ ఉంటుంది. కనిష్క ఇదంతా కూడా వీడియో తీస్తూ ఉంటుంది. బాగా నొప్పిగా ఉందా అండి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. కింద పడితే నొప్పి ఉండక ఏముంటుందే అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అయ్యయ్యో, అలా ఎలా పడిపోయారండి, చూసుకోవాలి కదా అని విశాలాక్షి అంటూ ఉంటే, కళ్ళు నెత్తిన పెట్టుకున్నామే, మా గ్రహచారం బాగోలేదు, అందుకే ఇలా పడ్డాము అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు ప్రెస్ మీట్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఈపాటికే అమ్మ తులసి రావాలే, ఇంకా రాలేదేంటి అని సిద్ధు మనసులో అనుకొని వెంటనే తులసికి ఫోన్ చేస్తాడు. తులసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే, ఏంటి తులసి, ఎక్కడున్నారు, ప్రెస్ మీట్కి ఆలస్యం అవుతుంది, త్వరగా వచ్చేయండి, అందరూ కూడా వచ్చారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏమండి, మేము రావటం కుదరదేమోనండి అని తులసి అంటుంది. ఏమైంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. మామయ్య గారు బామ్మగారు మెట్ల మీద నుంచి కింద పడిపోయారండి అని తులసి అంటుంది. దెబ్బలేమైనా తగిలాయా తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నొప్పిగా ఉందంటండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. తులసి, ప్రెస్ మీట్లో నువ్వైనా అమ్మైనా కనిపించకపోతే కార్యకర్తలు ప్రజలు గొడవ చేస్తారు, మీ ఇద్దరిలో ఒకరు కన్ఫామ్గా రావాలి తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరేనండి, ఏదో ఒకటి చేసి అత్తయ్యనైనా ప్రెస్ మీట్కి పంపిస్తాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక కనిష్క ఇదంతా కూడా వీడియో తీస్తుంది. విశాలాక్షి, నువ్వు గెలుస్తావా, నీ పరువు జనాల్లో ఎలా తీయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి కనిష్క మనసులో అనుకొని వెంటనే ప్రెస్ మీట్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక తులసి విశాలాక్షి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, మీ అబ్బాయి ఫోన్ చేశారు, ప్రెస్ మీట్లో కంపల్సరీ మీరు ఉండాలంట, మిమ్మల్ని ప్రెస్ మీట్కి పంపించమన్నారు, ఇక్కడ బామ్మగారిని మామయ్య గారిని నేను చూసుకుంటాను అని తులసి అంటూ ఉంటుంది. ఏంటే నువ్వనేది, భర్త కంటే కూడా ప్రెస్ మీటే ముఖ్యమని చెప్తున్నావా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అది కాదు బామ్మగారు, అర్థం చేసుకోండి, నిన్న మన కుటుంబ పరువు పోయిందని చెప్పి మీరు ఎంతగానో బాధపడ్డారు. ఇప్పుడు అత్తయ్య ప్రెస్ మీట్కి వెళ్ళకపోతే నిజంగానే మన కుటుంబ పరువు పోతుంది, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసమైనా అత్తయ్య ప్రెస్ మీట్కి వెళ్ళాలి అని తులసి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు బసవరాజు, అవునమ్మా, తులసి చెప్పింది కరెక్టే అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే వెళ్ళు అని చెప్పి నీలాంబరి చెప్పడంతో, తులసి, మీ మావయ్యను జాగ్రత్తగా చూసుకో, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నేను జాగ్రత్తగానే చూసుకుంటాను, మీరు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో నేను తయారు చేసి ఫైల్ ఇచ్చాను కదా, ఆ ఫైల్లో ఉందే మాట్లాడండి, ఎవరు ఏం చెప్పినా కూడా వినకండి అని తులసి చెప్తూ ఉంటే, సరే మా తులసి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు కనిష్క ప్రెస్ మీట్ దగ్గరకు వెళ్తుంది. కనిష్క, నువ్వొచ్చావేంటి, అమ్మ తులసి ఎక్కడా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నువ్వే చూడు సిద్ధు అని చెప్పి కనిష్క వీడియోని సిద్ధుకి చూపిస్తూ ఉంటుంది. ఇంకా స్టేజ్ మీదకు వెళ్ళిన కనిష్క, మీడియా మీరు కూడా చూడండి అని చెప్పి అందరికీ కూడా వీడియోని చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో విశాలాక్షి బసవరాజుకి పాదపూజ చేస్తూ ఉంటుంది. చూశారు కదా, ఆవిడకు ప్రజల కష్టాల కన్నా కూడా భర్త
పాద సేవే ముఖ్యం అనుకుంటుంది. అందుకే భర్తకు సేవలు చేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంది. మిమ్మల్ని మాత్రం ఇక్కడ వెయిట్ చేపిస్తుంది. ఇలాంటి విశాలాక్షి గారిని మీరు గెలిపించాలనుకుంటున్నారా? గెలిస్తే ఆవిడ భర్తకు సేవలు చేయడమే సరిపోతుంది, కానీ మీ కష్టాలు మీ బాధలు ఎలా తీరుస్తుంది అని చెప్పి కనిష్క విశాలాక్షి గురించి తప్పుగా చెప్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో విశాలాక్షి పరిగెత్తుకుంటూ ప్రెస్ మీట్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అదిగోండి మా అమ్మగారు వస్తున్నారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. కనిష్క షాకింగ్గా విశాలాక్షి వైపు చూస్తూ ఉంటుంది. ఇక విశాలాక్షి స్టేజ్ మీదకు వెళ్ళి అందరికీ నమస్కారం, ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. మీ భర్తకి పాద పూజ చేసి వచ్చేసరికి ఆలస్యమైందా? ఆ విషయం చెప్పండి విశాలాక్షి గారు అని చెప్పి కార్యకర్తలు ప్రజలు విశాలాక్షిని అడుగుతూ ఉంటారు. ఆడది దీపం ఉండగానే ఇల్లుని చక్కబెట్టుకోవాలి అంటారు. ఇల్లు చక్కదిద్దుకున్న తరువాతే మిగతా పనులు అని కూడా అంటారు. నేను ఇంట్లో వాళ్ళని చక్కబెట్టుకొని రావటానికి ఆలస్యమైంది అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. మీలాంటి వాళ్ళకి ఎందుకు విశాలాక్షి గారు పదవులు? ఇంటినే చక్కబెట్టుకుంటూ కూర్చోవచ్చు కదా అని కార్యకర్తలు అంటూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. నా భర్త నేను వచ్చే ముందే మెట్ల మీద నుంచి పడిపోయాడు. అలాంటి భర్తను అలానే వదిలేసి నేను ఎలా రాగలను చెప్పండి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. మీలో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే బిడ్డను వదిలి ఏ తల్లైనా రాగలదా? అలాగే నేను కూడా నా భర్తను వదిలి రాలేకపోయానండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న కార్యకర్తలంతా కూడా విశాలాక్షికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. చాలా చక్కగా చెప్పారు విశాలాక్షి గారు. ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఈ మగవాళ్ళకి ఏం తెలుసు? అందుకే వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. మీరు చాలా మంచి పని చేశారు. మీ భర్తకు కావలసిన సపర్యలు చేసి మీరు మీటింగ్కి రావటం అనేది చాలా గొప్ప పని అని చెప్పి విశాలాక్షిని అందరూ కూడా పొగుడుతూ ఉంటారు. కుటుంబం ముఖ్యమా పార్టీ ముఖ్యమా అంటే పార్టీ కుటుంబం రెండు కూడా నాకు రెండు కళ్ళని చెప్తాను. ఏ కంటిని కూడా నేను పొడుచుకోలేవనని చెప్తాను. కుటుంబాన్ని దీపం ఉండగానే ఎలా అయితే చక్కబెట్టుకుంటానో పార్టీని కూడా అలానే చక్కబెట్టుకుంటానని, ప్రజలందరినీ బాగా చూసుకుంటానని నేను మాట ఇస్తున్నాను అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. విశాలాక్షి గారు జిందాబాద్, విశాలాక్షి గారు జిందాబాద్ అని చెప్పి కార్యకర్తలంతా అంటూ ఉంటారు. విశాలాక్షి గారు మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కూడా మేము వెనకడట్లేదు. ఈసారి గెలుపు మీదే అని చెప్పి కార్యకర్తలు అంటూ ఉంటారు. చా ఇలా బెడిసి కొట్టిందేంటి అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి కనిష్క కదా, ఆ మునుస్వామి కూతురు కదా, అంటే మీకు ప్రతిపక్షాల వాళ్ళు కదా. ఈ అమ్మాయి మిమ్మల్ని ఓడించాలని చెప్పి మీటింగ్కి వచ్చి మీ గురించి తప్పుగా ప్రచారం చేస్తుంది. ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి కార్యకర్తలందరూ కలిసి కనిష్క మీదకి కోడిగుడ్లు టమాటాలు విసిరి కొడుతూ ఉంటారు. వద్దు వద్దు అని చెప్పి కనిష్క అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇంటికి వెళ్ళగానే తులసి కనిష్క దగ్గరకు వెళ్ళి, కనిష్క, మా అత్తయ్యను ఓడించి నువ్వు ఈ ఇంట్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావేమో, నువ్వు అనుకున్నది జరగదు అని తులసి చెప్తూ ఉంటుంది. చూస్తూ ఉండు తులసి, మీ అత్తయ్యను ఓడించడం కోసమే మా నాన్నను ప్రతిపక్షంగా నిలబెట్టాను. మా నాన్నే గెలుస్తాడు అని కనిష్క అంటూ ఉంటుంది. నువ్వు ఎన్నో రకాలుగా మా కుటుంబ పరువు తీయాలని చూస్తున్నావు. ఇందాకలా మా అత్తయ్య గురించి ప్రెస్ మీట్లో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చూసావు. నీలాంటి దాన్ని వదలకూడదు అని చెప్పి తులసి కనిష్క గొంతు పట్టుకుంటుంది. నా గొంతే పట్టుకుంటావా? వదలవే, వదులు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. అసలు నీలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.